వాక్యం వింటున్నారు. యేసుక్రీస్తు వారు నిజంగా ఈ దినాన్ని సజీవుడని నమ్మాలి. And John Patmos, there is a proof of the living Lord Jesus. పద్మాసులో ఉండేటువంటి యోహాను ఆయన కూడా యేసుక్రీస్తు వారు సజీవుడని రుజువుపరిచాడు. Now I want to bring a personal testimony. వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో నేను చెప్తాను. My faith has been strengthened. నేను అంటే నా యొక్క విశ్వాసము బలపరచబడింది. Strengthened in the resurrection and the hope that God has laid for us through Christ Jesus rising from the dead. పునరుద్ధానమును బట్టి మృతులలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు తిరిగి లేపిన కారణాన్ని బట్టి నా విశ్వాసం బలపడింది. I saw that just a month back. ఒక నెల క్రితం నేను చూశా. Just this Sunday 4 weeks back my wife was buried. మరి ఆదివారం అంటే 4 వారాల క్రితం ఒక నెల క్రితం సహోదరుని యొక్క భార్య మరి భూస్థాపన చేయబడ్డారు. Many of you have been praying for her. I want to thank you all. మీ అందరూ కూడా వందనాలు. ఆమె యొక్క ఆరోగ్యం గురించి మీలో చాలా మంది ప్రార్థిస్తూ వచ్చారు. And she became very sick 5 weeks back. 5 వారాల క్రితం చాలా తీవ్రమైనటువంటి రోగిగా ఆమె మారింది. She was deteriorating. తన యొక్క ఆరోగ్యం సన్నగిలిపోతుంది. And just the day before she died, ఆమె చనిపోయేదానికి ముందు ఒక్క రోజు ముందు she was weary. తాను మరి ఎంతో అలసిపోయినట్టుగా ఉంది. She was worn out. అంటే పూర్తిగా సొమ్మసిల్లిపోతుంది. And no intake at all. ఇక ఏ మాత్రం కూడా లోనికి మరి ఏమి తీసుకోవడం లేదు. Not even water could go inside. నీళ్లు కూడా లోనికి పోవడం లేదు. She was getting choked. అంటే మరి అక్కడ అడ్డుపడిపోతుంది. And then suddenly she stopped speaking. అకస్మాత్తుగా మాట్లాడటం మానేసి. Well, the last 2-3 days she didn't speak. అంటే ఆఖరి 2-3 రోజులు సరిగా మాట్లాడలేదు. And her breathing became difficult. అంతేకాదు మరి శ్వాస చాలా కష్టమైపోయింది. And we knew that she was coming to the end. మాకు అర్థమైంది ఆమె మరి జీవిత అంతానికి వచ్చేశారని. My son wanted somehow to push something into her mouth. నా కుమారుడు some drink. ఏదో రీతిగా ఏదో ఒక పానీయాన్ని నోట్లో వేయాలని చెప్పేసి ప్రయత్నించాడు. Because we're all getting broken. What is not taking anything at all? ఎందుచేతనంటే ఈమె ఏమి మరి తీసుకోవడం లేదని మా అందరికి ఎంతో బాధ అనిపించింది. That's what she said. And then she said, అంది looking at my son, నా కుమారుని చూచి, David, are you preventing me from going to my Lord? అందగదా నా కుమారుని చూచి, డేవిడ్, నా దేవుని చెంతకు వెళ్లేదానికి నువ్వు నన్ను ఆటంకపరుస్తున్నావా? My Lord, నా ప్రభు దగ్గరికి. We were shocked. మాకెంతో మరి ఆశ్చర్యం. We didn't expect her to say that. ఆమె ఆ రీతిగా పలుకుతుందని మేము ఊహించలేదు. So I said, what are you talking? అన్నాను కదా, ఏం మాట్లాడుతున్నావు? And she said, ఆమంది, don't fear. భయపడొద్దు. The Lord will be with you all. దేవుడు మీ అందరితో ఉంటాడు. And then she looked at me and said, నా వైపు చూచండి, I will meet you there. నిన్ను నేను అక్కడ కలుసుకుంటా. Very clear words. ఎంతో స్పష్టంగా. With only family members were there. అంటే అక్కడ కుటుంబస్తులు మాత్రమే ఉన్నాం. What a joy it was for me. నాకు అది ఎంతో సంతోషాన్ని. Because it was establishing the word of God. దేవుని యొక్క వాక్యము రుజువుపరచబడుతుంది. It was establishing the wonderful resurrection of Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని రుజువు చేసే సంగతి. And she again stopped. మరలా మాట్లాడటం ఆగిపోయింది. Her eyes were closed. ఆమె మరి కళ్ళు మూసుకుంది. All night she was just lying listless without any life as it were. నిజంగా చూస్తే మరి నిర్జీవంగా రాత్రంతా ఆ రీతిగానే ఉండిపోయింది. So on Thursday evening, 8:30 night, గురువారం రాత్రి 8:30 ప్రాంతంలో, on 13th 13వ తారీఖు, suddenly she got up. అకస్మాత్తుగా లేచింది. Where from that strength came, I don't know. ఎక్కడి నుంచి ఆ బలం వచ్చిందో నాకు తెలియదు. I knew afterwards it must have been the power of resurrection in the body. తర్వాత నేను అనుకున్నాను కదా, మరి అది పునరుద్ధాన శక్తి ఆమె యొక్క శరీరంలో ఉంచబడిందా అని. I said, what are you doing? What are you doing? నేను అన్నాను కదా, ఏం చేస్తున్నావు? She said, I want to get up. నేను లేవాలనుకుంటున్నాను. My chest is paining too much. నా యొక్క గుండెలో చాలా నొప్పి ఉంది. I slowly put her up. నెమ్మదిగా కూర్చోబెట్టాం. She forgot her pain. తన యొక్క నొప్పి మర్చిపోయింది. She became strong. బలంగా ఉండింది. And leaning on me, నా మీద ఆనుకొని, she called my eldest daughter. పెద్ద కుమార్తెను పిలిచింది. With her name. పేరు పెట్టి. Said, when she came, ఆమె వచ్చినప్పుడు, she said, look after all these small children, grandchildren. నీ యొక్క ఈ పిల్లలు తర్వాత మనుమలు వీళ్ళందరి గురించి కూడా అమ్మా నువ్వు జాగ్రత్తగా చూసుకో. And they called all the children. పిల్లలందరినీ పిలిచింది. Kissed them each. వారిని ముద్దు పెట్టుకుంది. And the last granddaughter, ఆఖరి మనవరాలు, she likes her very much. చాలా ఇష్టపడేది. She bid goodbye like this. ఆమెకి ఇగో మరి ఇక టాటా అని చెప్పేసారు. And she kissed them and they kissed them.
మరి వీళ్ళు ఆమెను తర్వాత ఆమె పిల్లల్ని ముందు And పెట్టుకున్నారు. she said, అంది, we will all meet at the feet of God. మనమందరం కూడా క్రీస్తు దేవుని పాదముల చెంత కలుసుకోబోతున్నాం. She closed her eyes. కళ్ళు మూసుకుంది. And as I put her down, ఆ రీతిగా పండు పెట్టాం. these were last words. ఆమె ఆఖరి మాటలు, Today I'm dying. ఈ రోజు నేను చనిపోతున్నా, Bury me tomorrow. రేపటి దినాన్ని మీరు నన్ను భూస్థాపన చేయండి. Bury me with flowers. అంతేకాదు పూలతో నన్ను సమాధి చేయండి. I don't know if she was a lover of flowers. ఆమె పువ్వులంటే అంత ప్రేమించేదని నాకు She తెలియదు. was not wearing on the head, but she loved flowers. అయితే తన యొక్క జడలో పెట్టుకునేది కాదు కానీ పువ్వులంటే చాలా ఇష్టపడేది. Bury me tomorrow రేపటి దినాన్ని నన్ను భూస్థాపన చేయండి with flowers. మీరు ఆ యొక్క పుష్పాలతో. After a minute, ఒక్క నిమిషం అయిన తర్వాత she said, అంది, is everything over? అంతా అయిపోయిందా అని చెప్పేసి. That was the last. అది ఆఖరి మాట. Looking behind at all these things, ఇవన్నీ కూడా ఒక్కసారి వెనక్కి చూసుకున్నప్పుడు it has established my faith in the resurrection of Christ and the truth of God's word about the future. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేచాడు అనేది భవిష్యత్తు కొరకై దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న సత్యం అనేది నిర్ధారించబడుతుంది. I saw a weak, worn out, nothing in her body, full of pain, standing at the gates of death. తెరా చూస్తే ఎంతో బలహీనురాలు, ఎంతో అలసి సొమ్మసిల్లిపోయి తనలో ఏ శక్తి లేనటువంటి వ్యక్తి మరణ ద్వారము చెంత నిల్చున్నది. And I saw her laughing and mocking at the gates of death. చూడండి, ఆమె ఎంతో సంతోషంగా చిరునవ్వుతో ఆ మరణ ద్వారాలు చూచి హేళన చేస్తుంది మరణాన్ని. Why? ఎంచేత? Because beyond the gates of death, in the valley of the shadow of death, God showed to her His paradise. మరణాంధకారపు లోయను దాటుకుని దేవుడు తన యొక్క పరదేశం ఆమెకు చూపిస్తున్నాడు. You and I are standing on that ground. నీవు నేను కూడా ఆ భూభాగం మీద నిలబడి ఉన్నాం సుమా. Why I'm sharing this with you is, ఎందుకు మీతో పంచుకున్నానంటే I want it to be a challenge to each one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా సవాలుగా ఉండాలని కోరుతున్నాను. That you and I may be prepared for our home call anytime, and we must stand on God's firm ground that Jesus is risen from the dead, and you and I also is rise from the dead. నీవు నేను కూడా మన యొక్క పరలోక పిలుపు కొరకు ఏనాడైనా గానీ సంసిద్ధంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి పునరుద్ధరుడయ్యాడు, నేను కూడా పునరుద్ధరుడనవుతాను. ఆ పటిష్టమైన భూభాగం మీద అటువంటి నమ్మికలో ఉండాలి. Romans chapter 8 రోమా 8 and verse 11. 11వ వచనము. If the spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit that dwelleth in you. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా What a జీవింపజేయను. living hope this is. ఇది ఎంత జీవయుక్తమైన నిరీక్షణ. The same spirit that raised Jesus from the dead, ప్రభు- if he is dwelling in us, we also shall be raised. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపినటువంటి ఆత్మ, ఆ ఆత్మ మనలోంచి కూడా జీవిస్తూ ఉంటే మనల్ని కూడా లేపుతాడు. 2 Corinthians 2వ కొరింథీ and chapter 4. 4 2 Corinthians 4 4వ అధ్యాయం and verse 14. 14వ వచనం. Knowing that he which raised up the Lord Jesus shall raise up us also by Jesus and shall present us with you. చివరిలో చూడండి, ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మరి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టును. I'm so glad నాకెంతో సంతోషం. in that sense. ఆ రీతిలో నాకెంతో సంతోషం. He revealed himself to the disciples of old. ఆ ప్రాచీన దినాల్లో శిష్యులకు తను తాను బయలుపరుచుకున్నాడు. Showed them he is living. నేను సజీవుణ్ణి అని That కనపరుచుకున్నాను. has overcome death. నేను మరణాన్ని జయించానన్నది. And that's the reason why he came, to put away the fear of death from us. అందుచేతనే మనలో నుండి మరణ భయాన్ని తీసివేసేదానికి ఆయన వచ్చాడు. I remember Brother Amritraj. చూడు, అమృతరాజు గారు నాకు Very గుర్తున్నాడు. clear message one day he gave ఒక దినాన్ని ఎంతో స్పష్టమైన వర్తమానం ఇచ్చాడు. of a doctor who hated him. నిజంగా వైద్యుడు తనను అసహించుకున్నాడు. Oh, a doctor in his town. తన యొక్క పట్టణంలో He was a nominal Christian. నామకార్థ క్రైస్తవుడు. He is a MD. ఆయన మరి ఎండి But he చదువుకున్నాడు. hated him. ఆయన He ద్వేషించాడు. will call him, look at this loafer going on the road.
ఈ రోడ్డు మీద పోయేటువంటి వీడిని చూడు అనేవాడు. He doesn't have any work, but he somehow is getting his food to eat. ఏదో ఏ పని లేదు, ఏదో రీతిగా ఏదో కొంచెం ఆహారం సంపాదించుకుని తింటున్నాడు అనేవాడు. That's what he was being despised. ఈ రీతిగా తృణీకరించబడ్డాడు. One night, ఒక రాత్రి at 1 o'clock, 1 గంటకి he heard a knock at the door. తన యొక్క ఇంటి దగ్గర తలుపు తట్టడం జరిగింది. Brother Amritraj. చూడమృతరాజు And he found, when he opened the door, తలుపు తీసినప్పుడు the servant of that home was there. ఆ ఇంటిలో ఉండేటువంటి దాసుడు వచ్చాడు. Please come, sir. అయ్యా రండి, Madam is calling you. Madam. మేడం నన్ను మిమ్మల్ని పిలుస్తున్నారు. So he went. వెళ్ళాడు. Wondering why they hate me? Why are they calling me? వారు నన్ను ద్వేషించే మాటలు మాట్లాడతారు, ఎందుకు నన్ను పిలుస్తున్నారు? When he went there, తాను అక్కడికి వెళ్ళినప్పుడు he saw this doctor on his bed. ఈ డాక్టర్ గారు పడక మీద ఉన్నాడు. The wife is crying. ఆ భార్య ఏడుస్తుంది. And she's saying, అంటుంది, brother, అన్నా he's murmuring something. I'm not able to understand what he's murmuring. ఈయనేదో సణిగినట్టు మాట్లాడుతున్నాడు, మరి నాకు అర్థం అవడం లేదు. Please help me. What is he saying? ఆయన ఏమి చెప్తున్నాడో కొంచెం నాకు He's చెప్పు. he's very sick. తాను ఎంతో రోగిగా ఉన్నాడు. He's sick unto death. ఆయన ఇంచుమించు మరణమైపోయే స్థితిలో So ఉన్నాడు. Brother Amritraj bent down his ear to his mouth. తర్వాత చూడు, అమృతరాజు గారు ఆ రోగిగా ఉన్న డాక్టర్ గారి యొక్క ఆ యొక్క నోటి దగ్గర చెవి పెట్టాడు. And this is what the doctor was saying. డాక్టర్ గారు అంటున్న మాటలు ఇవి. His eyes are closed. తన యొక్క కళ్ళు మూసుకుని, Where are you taking me? నన్ను ఎక్కడ తీసుకువెళ్తున్నారు? Everything is dark. అంతా చీకటిగా ఉంది. I'm frightened. నాకు భయం అనిపిస్తుంది. Please give me a light, please. దయచేసి నాకు కొంచెం వెలుతురు జీవాన్ని ఇవ్వండి. No, don't take me. నన్ను తీసుకువెళ్ళదు, అక్కడికి It's తీసుకువెళ్ళదు. too dark. ఇక్కడ బహు కటిక చీకటిగా ఉంది. With that, he died. ఆ మాటలు పలికి ఆ వైద్యుడు చనిపోయాడు. Is there anyone over here who has not yet, you're a nominal Christian, or whatever background you may come from, you have not yet been washed and cleansed by the blood of Jesus? ఇక్కడ ఎవరైనా మరి నామకార్థ క్రైస్తవ వెలుగు చరిత్ర నుంచి వచ్చిన నామకార్థ క్రైస్తవుడుగా ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడకుండా ఉంటే అదే పరిస్థితి. This will be your end. నీ యొక్క అంతము ఆ రీతిగానే ఉంటుంది. Your money, నీ డబ్బు, your education, నీ విద్య, your caste, నీ కులం, your possession, నీ స్థితి, you will end up with fear. It's dark everywhere. ఇవన్నీ Give me ఉన్నప్పటికీ little కూడా, light. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క అంతం ఎలా ఉంటుందంటే అంతా చీకటి, కటిక చీకటి, వెలుతురు లేనే అనే స్థితిలో ఉంటుంది. And I saw with my own eyes, నా యొక్క స్వంత కళ్ళతో చూశాను. in my home, నా ఇంటిలో చూశాను. what a glorious Jesus Christ he is. మహిమాయుక్తుడైన యేసు ప్రభు వారు, ఆయన మహిమ ఎంత గొప్పది, How great his salvation is. రక్షణ ఎంత గొప్పది, How wonderful it is to have our names written in heaven. మన యొక్క పేర్లు పరలోకంలో రాయబట్టి ఎంత ఉన్నతమైన సంగతి. That we can stand weak and weary and worn out, still stand and mock at the gates of death, because beyond is the glorious gates of paradise. నీవు ఎంతో బలహీనుడిగా ఉండి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఓపిక లేని వ్యక్తిగా ఉన్నా, మరణాంధకారపు లోయలో వెళ్తున్నా, తర్వాత ఉండేటువంటి పరదైసు ద్వారాలు చూసి మరణాన్ని చూసి ఆళన చేయవచ్చు. Wonderful resurrection of Christ. క్రీస్తు వారి యొక్క అద్భుతమైన పునరుద్ధరణ. Brought to me and to all of us who believe that same power of resurrection when we shall be raised from the dead. నాకు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారికి కూడా మృతులలో నుంచి ఈ చక్కటి పునరుద్ధానము వాగ్దానం చేయబడింది. And assuring us that there is wonderful paradise waiting if God is calling you now. అద్భుతమైనటువంటి పరదేశం వేచి ఉన్నది, ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, దేవుడు గుర్తు చేస్తున్నాడు. Thirdly, మూడోది, in Philippians chapter 3, ఫిలిప్పీ 3వ అధ్యాయం. and this is my personal request of prayer for you all. మీ అందరికీ నేను వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థన మనవి. I am not alone in this.